సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద లైఫ్ స్టైల్. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఎక్సర్సైజ్, బ్రిస్క్ వాకింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, లైక్ అదర్ ఎనీ అదర్ యాక్టివిటీ విచ్ మనకి హెల్దీగా ఉండాలి, మనకి స్టామినా పెంచాలి, అదే విధంగా హెల్దీగా ఉండాలి, కొలెస్ట్రాల్ ఇవన్నీ తగ్గించాలి, కొవ్వును తగ్గించే విధంగా మన యాక్టివిటీస్ అన్ని ఎవ్రీ డే ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి అని చెప్పాలి. మీకు అలా స్టామినా తగ్గిపోవడతా ఇలా అనిపిస్తుంటే, ఫ్యాటిక్ ఇలా అన్ని అనిపిస్తుంటే గనక ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్తున్నారు. అండ్ ఆల్సో ఎవరు ఏ సైన్ ని నెగ్లెక్ట్ చేయొద్దు అని కూడా చెప్తున్నారు. వీళ్ళు ఇంకా ఇలా చిన్నగా ఒక స్టామినా తగ్గింది, తర్వాత ఇంకొకటి బద్ధకం పెరిగిపోతా ఫుడ్ లో చేంజెస్ చేసుకోకుండా ఇలా ఉంటే ఇట్ టేక్స్ 12 years టు గెట్ అ స్ట్రోక్ అని చెప్తున్నారు. అండ్ ఫస్ట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఇంకా తగ్గిపోద్ది యాక్టివిటీ, దాంతో సెకండ్ స్ట్రోక్ కి ఇంకా ఈజీ అయిపోతారు అని చెప్తున్నారు. యాక్టివిటీ లేకపోతే ఫస్ట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత భయపడి కొద్దిగా కంట్రోల్డ్ గా ఉండే వాళ్ళు ఇది ఈజీ అయిపోద్ది, లైక్ కొంచెము హెల్దీగా ఉంటారు అని చెప్తున్నారు. బట్